ఏం పేరు అంకుల్ నీ పేరు? సీతారాములు. ఎట్లున్నది పాలన ఎట్లున్నది? మాకు దానం నాగేందర్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు ఇక్కడ. ఏదో టీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మాకు 2 సార్లు గెలిచి 2 సార్లు మంచిగానే చేసిండు. ఇప్పుడు ఏమైందంటే ఇక 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఆయన ఉన్నప్పుడే మాకు వచ్చినాయి కానీ ఇంకా అక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ దీపెండి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎవరు ఎక్కడున్నారో మాకేం తెలియదు. మా ఎమ్మెల్యేను కూడా ఎక్కడ ఏం చేసారో తెలియదు. కేసీఆర్ చేసిన పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాకేంటంటే డబల్ బెడ్రూమ్ల కాడ ఇబ్బంది పెడుతున్నారు, ఆడ ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ ఈడ కరెంటు కట్ అవుతుంది, ప్లస్ సరిగ్గా ఇవ్వట్లేదు కరెంటు. 2 గంటలు 3 గంటలు పోతుంది. 6 గ్యారెంటీలు మాకు ఒకటి కూడా ఏమొస్తలేవు. అన్ని 6 గ్యారెంటీ ఏం అమలు చేసిండు ఏం చేసి ఒక ఫ్రీ బస్ ఒకటి ఉంది. ఫ్రీ బస్ మాకేమో కదా, మేము ఇక్కడ హోటల్ అమ్ముకుంటాం, హోటల్ కానీ ఉంటాం. మాకు బస్ తోటి ఏమవసరం? మా బస్సు గురించి మాకేం సంబంధం లేదు. మేము బస్సులో పోము, మాకు సంబంధం. నేను పోతా బస్సులో, పైసలు ఇచ్చి నిల్చొని ఉండాలి. నేను పైసలు ఇచ్చి నిల్చొని రోజు నిల్చొని ఉండాలి. నిల్చొని ఉండి 6 కిలోమీటర్లు పోవాలి. పోయి దిగి మళ్ళీ వచ్చేటప్పుడు సీట్లు దొరకవు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆలాలే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నాక మేము పోతే మనలో కొడుతున్నారు. మా సీట్లు వచ్చి లేవమంటే పెద్ద లొల్లి అవుతుంది. అదొకటి కొద్దిగా సీట్ మొగోళ్ళకి ఆడోళ్ళకి కొద్దిగా సపరేట్ ఇస్తే బాగుండదు. ఒక సీట్లు మొగోళ్ళకి చేయాలి, ఆడోళ్ళకి చేయాలి. మొగోళ్ళ దాంట్లో వచ్చి కూర్చొని మమ్మల్ని నిలబడితే మేము ఎక్కడ పోవాలి? అందుకని మొగోళ్ళు ఏం చేస్తుంటారు, ఈ బస్సు ఎక్కకంటే ఆటోలో ఏదో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మేము. ఇక బస్సులకు వాళ్ళు ఏం చేస్తుండో తెలియదు. వాళ్ళ సొంతం ఆడోళ్ళకి సొంతం అయిపోయింది. మరి మేమైతే ఆటోను క్యాబ్ బుక్ చేసుకొని మా డ్యూటీలోకి వెళ్ళిపోతున్నాం. డబుల్ బెడ్రూమ్ అక్కడికి పోతే ఆడోళ్ళు నీళ్ళు అవి రాక ఇబ్బంది పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినా నేను అక్కడికి. మళ్ళీ రిటర్న్ వచ్చినా నేను సామాన్ అంతా పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చిన. నీళ్ళు లేక కరెంట్ లేక ఇప్పుడు ఇచ్చినామంటున్నారు. ఇస్తలేరు. ఇప్పుడు 15 తారీఖు రమ్మని అంటున్నారు. 15 తారీఖు లోపల రాకపోతే ఇల్లు క్యాన్సిల్ చేస్తామంటారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా, కేసీఆర్ పాలనే మంచిగా ఉండే మాకు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు జి నరసింహ. ఏం చేస్తావన్నా? నాది ఇది టిఫిన్ సెంటరే. ఎట్లాంటి పాలన నడుస్తుంది అట్లా. ఎట్లా నడుస్తుంది? నాకైతే పథకంలో ఏది రాలేదు ఇప్పటిదాకా. ఏం చెప్తావు ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే? నాకేం నచ్చుతలే. నచ్చలేదా? ఎందుకు నచ్చలే? గ్యారంటీలు అన్నాడు, ఇంకా ఎవరికి ఏం అంతలేవు, పింఛన్లు వస్తలేవు. అది మా ఏరియాకైతే కరెంట్ పోతా ఉంది. రెండోది పోతుంది. లేదు పోతుంది. రోజుకి 3 సార్లు 4 సార్లు పోతూనే ఉంటుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పోలే, ఇప్పుడు పోతుంది. రెండోది స్ట్రీట్ లైట్ ఉంటాయి కదా, అవి ఉంటేనే లేవు, వెలుగుతలేవు. అట్లా పట్టించుకుంటలేరు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు ఐలేష్ యాదవ్. ఏం చేస్తారు? నేను వాటర్ బిజినెస్. అంతే. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు దాన్ని చెప్పుకోనీకే చూస్తే హైడ్రా దీనివల్ల అయితే చాలా పేద ప్రజలంతా చాలా సఫర్ అవుతున్నారు. పైసలు పెట్టి కొని కష్టపడి 4 ఇంట్లో పనిచేసి చేసిన వాళ్ళు మొత్తం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా షెల్టర్ చేస్తే హ్యాపీ అందరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తనమని కూలగొట్టేసి వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోతారు? ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి చూపించాలి. ఇక్కడ నో ప్రాబ్లం, ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైనా ఉండని ఇట్లా చూపించుకోవాలి. అట్లా చేస్తే మేము కూడా అందరం కూడా సాటిస్ఫాక్షన్ అవుతాం. అదైతే దాన్ని చాలా పెద్దోళ్ళని కొట్టాలి. పెద్దోళ్ళని కొట్టకుండా చిన్నోళ్ళని పైన వచ్చి అటాక్ చేస్తారు. అది తప్పదు. పెద్దోళ్ళకి తిరుపతి రెడ్డిది ఇక్కడ దుర్గం చెరువులో ఉన్నది. అది 1 మంత్ హైకోర్టులో స్టే ఇచ్చిండ్రు. ఇప్పుడు అది FTOలో లేదు, దుర్గం చెరువులో ఉంది. FTOలో లేదు, బఫర్ జోన్ లో లేదని ఆ కథ మీకు ఆయన ఇల్లు అట్లనే ఉండాలని అంటారు. అది అట్లనే ఉంది. అదే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండని, వాళ్ళ అన్న ఉండని, సామాన్యుడు ఉండని, వాళ్ళకందరికి తీయాల్సిన న్యాయం ఒకలాగా ఉండాలి. వీళ్ళకేమో నోటీస్ ఇవ్వకుండా వచ్చి కూల్ చేస్తారు, వాళ్ళకేమో నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకొని డబ్బులు పెట్టుకున్నట్టు చేస్తారు. వీళ్ళకి లేక ఏం చేస్తున్నారు? ఏడ్చుకుంటే బయటకు వచ్చేస్తున్నారు. ఏమనంటే పోలీస్ ఫోర్స్ అయిపోయి. 6 గ్యారెంటీల విషయానికి వస్తే మహిళలకు 2500 ఉన్నారు. అది రాలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసినామని విజయోత్సవాలు చేస్తుండ్రు. ఎందుకు చేస్తున్నారు? చేయడం అనేది దేనికి చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. అప్పుడు వచ్చి ఒక కార్నర్ మీటింగ్ పెట్టి మీకు వచ్చినా లేవా కనుక్కుంటే చెప్తారు కదా. ఇక్కడ ప్రజలందరూ మంచిగానే ఉన్నారు మా పాలనలో అనే ఉద్దేశంతో వాళ్ళ విజయోత్సవాలు పెడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే ప్రజలందరూ మంచిగానే ఉన్నారా? చెప్తున్నా నేను ఇక్కడ మా ఇట్లా 20%కి వచ్చింది, ఒక 80%కి రాలేదు. అంతవరకు చెప్పగలుగుతాం. ఇక విజయోత్సవాలు చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ ఊర్లలో పెట్టి చేస్తున్నారు. బస్సులో వచ్చి పెట్టి చేస్తే బస్సు వాళ్ళందరూ వచ్చి చెప్తారు అయిందా లేదా. ఏం పేరే బాపు నీ పేరు? నా పేరు వెంకన్న. ఏడికెళ్ళి వచ్చిన? హైదరాబాద్కు మా అడగురు మండలం జానకిపురం. హైదరాబాద్కి వచ్చినాం. మేము
వచ్చాక మాకు రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, ఏది లేదు. ఎత్తా అని కూడా ఏది లేదు, పాలేదు, ఏది లేదు. దళిత బంధు ఇస్తామని చెప్పిండ్రా ఎన్నికలలో? చెప్పిర్రు చెప్పిర్రు కానీ ఇప్పుడు లేదు. రైతు బంధు పడ్డదా? పల్లె. ఈ తాప కూడా ఎగబడతారట, మరి నిజమేనా? ఏమంటారు మీ దిక్కు? మా దిక్కు అందరూ మొత్తుకుంటారు, రైతులు మొత్తుకుంటారు. అప్పుడు ఎట్లా పడే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడ్డది. టైం ఇప్పుడే ఎట్లా పడుతుందా? ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? ఈ రేవంత్ రెడ్డి పాలన అంత ఎట్లుందంటే అంత దొంగ పాలన అది. ఏమనుకుంటారు? నా అందరు ఊళ్ళో పోతే మొత్తుకుంటారు. మొత్తుకుంటారా? ఇప్పుడు అంత మంచిగా చేసినామని సంబురాలు చేస్తారట, విజయోత్సవాలు చేసుకుంటాం. మరి ఏం చేస్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మాకు రైతు బంధు పడాలి. రైతు బంధు పడితే చేస్తుర్రా ఊళ్ళే? చేస్తాం. ఈడేం పని చేస్తావు? ఇక్కడ సెక్యూరిటీ పని చేస్తాం. ఎన్నేళ్ళు అవుతుంది చీడికి? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుందా? ఊళ్ళో వ్యవసాయం ఉన్నప్పుడు పోయేస్తారా? రైతు బంధు పడితే ఇంత ఆసర అవుతుంది కానీ రైతు బంధు పడతలేదా? సరే.